ప్రైజ్లో ఉండదు. నేను అసలు చెప్పొద్దు అనుకున్నా కానీ అక్కడేమో డాడీ గురించి చెప్తా ఉన్నప్పుడు నేను మాట్లాడానని చెప్పి నేను వస్తున్నాను. అయితే డాడీ జమ్మూలో 1980స్లో 1970స్లోనే పెళ్ళినాడు. అయితే 1980స్లో అప్పుడు మార్నింగ్ 4 o'clock లేసి జమ్మూ కాశ్మీర్ అదంతా కూడా మంచు పడుతూ ఉంటుంది. 4 o'clock వేసేసి సైకిల్కి బూర పెట్టుకొని, అంటే సౌండ్ బాక్స్ లాంటిది బూర ఉంటుంది దాంట్లో, అది పెట్టుకొని గల్లీ తిరుగుతూ ఆయన లాంగ్వేజెస్ ఈజీగా నేర్చుకుంటాడు. ఒక ట్రావెల్లోనే ఒక లాంగ్వేజ్ నేర్చేసుకుంటాడు, రాయడము చదవడం కూడా. అట్లా లాంగ్వేజ్ హిందీలో వాక్యం చెప్పేసి ఇంటికి వచ్చేస్తుంది అన్నమాట. 9కి అట్లా వచ్చేసి 2 hours వచ్చినాక తర్వాతనేమో మళ్ళీ రెడీ అయ్యి 10 o'clockకి ఆఫీస్కి వెళ్తాడు అనమాట. అట్లా ఇంకా ఇల్లు కోసం అని చెప్పేసి ఇంటి కోసం అని వెళ్తుంటే అప్పుడు ఇంకా పెద్ద ఆఫీసర్ ఏం కాదు. అక్కడికి వెళ్ళినప్పుడు చిన్న క్వార్టర్స్ ఇస్తుంటే డాడీ లేదు చర్చ్ జెరూసలేం అని చెప్పి హెబ్రోన్లో బక్సింగ్ అంటూ లెటర్ రాసింది అనమాట, చర్చ్ పెట్టండి ముందుకు వెళ్ళండి అని. ఇంట్లోనే ద్రాక్ష చెట్టు కూడా ఉంటుంది, ద్రాక్షలు తీసి రసం తీసి ఇంకా పెద్దవి క్వార్టర్స్ ఎట్లా అని అంటే పశువులు ఉండేటివి అవన్నీ పెద్దగా ఉంటాయని చెప్పి అట్లాంటివి తీసుకుంటుండే. పెండ అదంతా ఉంటే కూడా మా పిన్ని ఇంకా మా మమ్మీ ఇద్దరు కలిసి, మా మమ్మీ నేను కడుపులో ఉన్నాను, నాకు అందరు కాశ్మీరీ అని కూడా అంటారు. ఆ టైంలో ఇక ఫుల్ కడుపుతో ఉన్నా కూడా ఇంకా మా డాడీనేమో ఊడవాలా తుడవాలా అంటే కూడా కడుపు ఏమంటారు ప్రెగ్నెంట్గా ఉన్నా కూడా తూర్చేసి మా మమ్మీ ఇలా బ్లీడ్ అవుతుంటున్నా అయినా కూడా ఒప్పుకుంటున్నాడు మా డాడీ. చేయాలంటే దేవుడి కోసం అది సాంబారు హెబ్రోలో సాంబార్ చేయాలి, రసం చేయాలి, అన్నం చేయాలి. అక్కడ ప్రతి ఒక్కటి ఇట్లా అందరూ వచ్చి కూర్చొని ఉంటారు. అందరు 30 members 40 members అట్లా గ్యాదర్ అవుతూ ఉంటుంది ఆ టైంలో. అయితే ఇల్లు కోసం అని చెప్పి ఎప్పుడైనా ఇంటి కోసం అని వెళ్తూ ఉంటే మా మమ్మీ పొట్టు పెట్టుకుంటుండే. అప్పుడు సరే పద ఇల్లు ఇస్తాము అని అంటుంది. తర్వాత మా డాడీ మా మమ్మీ ఇద్దరు కలిసి వెళ్ళి ఏమంటారు అడ్వాన్స్ ఇవ్వడానికి రెంట్కి ఇవ్వడానికి అని పోతుంటే, నువ్వు రోడ్ల మీద ప్రచారం చేస్తావు నీకెందుకు ఇల్లు అని చెప్పేసి అంటారు. తర్వాతనేమో ఇంకా ఎక్కడైతే కూడా ఇంట్లో ఉన్నాడు దేవుడు, మనం దేవుడి దగ్గర పోవాలి, దేవుడు అని చెప్పి ఇంటికి ఎందుకు వస్తారు వాళ్ళు అని చెప్పి అట్లా బాత్రూమ్లకి తాళాలు వేసేసి బాత్రూమ్ ఇవ్వకుండా అట్లా చేస్తూ ఉంటుంది. కానీ దేవుడి కృపతో అన్నీ ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే అట్లాంటి కష్టకాలంలో నేను గుర్తు వచ్చిన అనమాట. తర్వాతనేమో ఇక్కడ అప్పుడు 21లో ఇక్కడ స్టార్ట్ అయింది గాస్పెల్. ఎట్లా అని అంటే ఒక అంకుల్ అనౌన్స్మెంట్ చేసిండు, ఏంటిది జోధ్పూర్, జగదల్పూర్, తర్వాత ఒడిస్సాలో అనేసరికి ఇంకొక సిస్టర్ మన ఆంటీ ఉన్నారు, నేను పేరు చెప్పాను. ఆ ఆంటీనేమో అవునా పాప వెళ్దాము అంటే సరే ఆంటీ అని చెప్పి ఇంకొక ముస్లిం ఆంటీ కూడా ఉండే. 2021లో అప్పుడు మేము బయలుదేరి వెళ్ళి ఉంటున్నాం అనమాట. అయితే ఒక ప్లేసెస్ ఎట్లా ఉంటుందంటే నడుచుకుంటా గలీలో ప్రార్థన చేస్తూ ఉంటాము. ఇక్కడ ఎవరికి ఇవ్వకండి అమ్మా, ఇక్కడ కార్లో కాల్ చేసిండ్రు వాళ్ళని, జస్ట్ ప్రార్థన చేసుకుంటూ నడవండి, ప్రేయర్ వాక్ అని చెప్పి ఒక నైట్. మళ్ళీ ఇంకొకసారి అప్పుడైతే నాకు రిమోట్ ఉంటుండే, ల్యాప్టాప్ పెట్టుకొని అక్కతో పాటు ఎక్కడ కూడా మిస్ కాకుండా ఇక సలముఖంగా నన్ను లేపకుండా అట్లనే అందరూ రెడీ అయిపోయి లేక పాప అంటే 3 o'clock 4 o'clockకి లాగౌట్ చేసిన తర్వాత నన్ను 9 o'clock లేపుతుంది. అందరు 4కి 5కి అట్లా లేచి రెడీ అయితే నన్ను 9కి 8కి అట్లా లేపితే ఇంకా లేసేసి రెడీ అయ్యి వెళ్తుంటుంది అనమాట. అట్లా 21లో స్టార్ట్ అయ్యి తర్వాత 22 కూడా 22 May 16th రోజు మేము ఇక సలోమక్క టీమ్ తోటి వెళ్తూ వచ్చినాం అనమాట. అదే ఎదిరింపు అనేది ఒకసారి జోక్తో ఏమైందంటే ఒక సిస్టర్కి కత్తి పెట్టినాడు. కత్తి పెట్టేసి ఇక చంపుతాము అని అంటే ఆయన అనేది ఓకే ఫైన్, నేను దేవుడు వృత్తి చనిపోయకండి దేవుడి కోసం చనిపోతే ఇంకా నాకు మంచి అలవాట్లు వస్తే చంపేయండి అని చెప్తుంది అనమాట. చంపితే ఇంకొక ఆ సిస్టర్ అక్కడ సేవకుడు వాళ్ళ డాటర్ కూడా ఎదిరింపు ఇట్లా కత్తితోటి అట్లనే చేస్తూ ఉండే. తర్వాతనేమో ఇంటికి వచ్చినాక ఇంకా సాక్ష్యాలు చెప్తా వచ్చినాడు, అక్క కైసా ऐसा कया उन लोगों ने मैं हम तो भी इतना देर से बात किया तो मरना गए तो मरने में भी हमको कुछ भी मुश्किल नहीं रहता అని చెప్పేసి అట్లా చెప్పడం స్టార్ట్ చేస్తూ ఉంది అనమాట. అలా ఎందుకు అని అంటే దేవుడి కోసం అక్క ఇట్లా అయిందక్క అన్నమాట. వాళ్ళిద్దరికి ఎప్పుడు అయితేనే ఉంటాయిలే దేవుడి కృప, దేవుడు ఎట్లయినా తప్పిస్తాడు, వాళ్ళిద్దరికి ఎప్పుడు అట్లనే జరుగుతుంది, ఏంగా దేవుడికి మహిమ కలుగును కాక. అసలు ఎంత భయపడుతున్నాం అంటే మేము ఆల్మోస్ట్ 1 month ఒక 2-3 days అట్లా భయపడతా ఉన్నా కూడా లేదు అని చెప్పడం అనమాట. అయితే ఇక్కడ ఏంటి అని అంటే అక్కడ కూడా చెప్తా ఉంటాయి ప్రతి డే నా బ్యాప్టిజం వాగ్దానం వచ్చేది. నా బ్యాప్టిజం వాగ్దానం ఒకటైతే అదే చాప్టర్లో బాగా ఊదండి అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఏమని అంటే యోవేలు 2 chapter 1st verse ఏమని ఉంటుంది అంటే సియోన్ పర్వతంకి వెళ్ళి బాగా ఊదండి అని చెప్పేసి ఉందన్నమాట. ఇక నేను ఈ మధ్యకాలంలో ప్రార్థన చేస్తూ ఉన్నా, ఏంటి దేవుడా నాకు తిరిగాత్మని లేదా నువ్వు ధైర్యమైన ఆత్మని ఇస్తూ వచ్చినావు, నువ్వు నాకు ఖచ్చితంగా నువ్వు నాకు సహాయం చేయాలంటే దేవుడు ఏం చేసిందంటే ఎజెకియల్ 29:21లో ఏమని చెప్తున్నాడు అంటే నువ్వు వెళ్ళు
వాళ్ళకి ప్రకటించు, వాళ్ళు యెహోవా దేవుడు అని ఒప్పుకుంటారు అని చెప్పి చెప్తా వచ్చినారు. ఆ విధంగా నేను వాగ్దానాలు పట్టుకొని నేను పోను, నేను నాకు తెలియదు అని అంటే నువ్వు ఉప్పు వల్లే ఉన్నావు, నువ్వు పోవా అని అంటాడు దేవుడు. నేను పోను, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను అంటే కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే సిటీ ఫస్ట్ కింద అప్పుడు నా క్రెడిట్ కార్డ్ బిల్ చూసుకోవాలా, నేను ఇది బ్యాంక్కి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలంటే లేదు నువ్వు వెళ్ళి ఫస్ట్ సిటీ ఫస్ట్ కింద అప్పుడు లాస్ షల్ బి యాడెడ్ అంటే చెప్పి సరే నేను పోతున్నానని చెప్పి మళ్ళీ మాటలు వస్తూ ఉంటాను అనమాట. అయితే ఇంకా దేవుడే అసలు అప్పుడైతేనేమో నైట్ అంతా కూర్చొని 2, 3, 4 వరకు అట్లా ఉండి తర్వాతనేమో ఇంకా అట్లనే కంటిన్యూ చేసి పర్చేజ్ చేసేసి వెళ్తూ ఉంటుండే. ఇక్కడ ఒక ఆంటీ మరి ఏమమ్మా ఎట్లా అయిపోతున్నావు, ఎట్లా నడవగలుగుతున్నావు, నేను అడుగు నిల్చోగలుగుతున్నాయా, పోగలుగుతున్నావా అంటే భక్సినాకలు రెస్ట్ ఇన్ హెవెన్ అని అన్నాడు కదా అంటే ఇంకా రెస్ట్ ఇన్ హెవెనే లే అప్పుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి దేవుడు ఎన్నో కొన్ని వేల విలేజెస్ నిన్నైతేనేమో ఇట్లా నడుచుకుంటా పోయి ఇక్కడ పోలీసు అందరూ చూసామంటే అందరికీ పత్రికలు ఇచ్చుకొని ఒక్కరు కూడా నో అని చెప్పలేదు. దేవుడా స్తోత్రం అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా స్ట్రీట్లో కానీ ప్రతిరోజు దేవుడు చెప్పులు వేసుకున్నప్పుడల్లా పత్రికలు పట్టుకొని పోతుంది. 2011లో 4 కవర్లు ఎట్లా అని అంటే ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, తెలుగు వెళ్తూ ఉంటే మనుషులను బట్టి పత్రికలు ఇస్తూ ఉండి పోతూ ఉంటాం. రామ్నగర్ నుంచి విద్యానగర్ వరకు నడుచుకుంటా అన్ని పత్రికలు ఇచ్చుకుంటూ ప్రతిరోజు ఒక సెంటిమెంట్ అనుకోవాలో లేకపోతే అదొక అలవాటనో లేకపోతే దేవుళ్ళలోనే ప్రార్థన చేసుకుంటే అదొక బహుమానం. దేవుడు ఏమన్నాడు, ఒక తలంతులు 2 తలంతులు ఏమంటే 4 అట్లా చేయమన్నట్టుగా మనకి ఇచ్చిన తలంతు దేవుడు ఇది ఒక తలంతులాగా ఇస్తూ వచ్చినాడు. కాబట్టి ఎట్లయినా కూడా పరిచర్య చేయాలి, ఒక్క ఆత్మను రక్షించబడని అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఇంకా సలోమకి అయితే ఇంకా డబల్ ఆ అక్కతో ఒకసారి లుంబిని ప్రార్థన చేస్తున్నాము, కానీ మాట్లాడుతూ ఎందుకట్లా ఇట్లా మాట్లాడుతూ ఉన్నాము. తర్వాతనేమో ఒక దగ్గరికి వెళ్ళినాము, ప్లేసెస్ గుర్తులేవు కానీ ఆ మోకాలని చిప్పలని తీసేసి ఆపరేషన్ అయ్యి ఉండే. అక్క కూర్చుంటావు, అక్క చేరైనా చైర్తో కూర్చొని పరిచయం చేస్తే అన్నాడు. నేను ఎందుకు కూర్చుంటాను స్టార్టింగ్లో ఏమన్నా నడవలేదేమో అన్నట్టు నేను భయపడతా వచ్చిన. తీరా చూస్తే మాకంటే ఎక్కువగా అక్క పరిగెత్తి నిన్న 60 పేర్లు రాసుకొని వచ్చిందంట. ఎప్పుడు చూసినా కూడా వెళ్ళి మనుషుల గురించి కాదు కానీ వెళ్ళి నేను కూడా పోయినసారి కూడా వెళ్ళినప్పుడు మామూలుగా మేము ప్రార్థన చేస్తున్నాము వస్తున్నాం కానీ పేర్లు రాసుకుంటలేదు. ఏమన్నా ఉంటే కూడా వాట్సాప్లో చేస్తున్నాము, కానీ ఫోన్ నెంబర్ ఉంటే ఎందుకన్నా మంచిది. కాబట్టి ఆ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ గురించి ప్రార్థన చేయడం కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఆ స్థానిక సంఘానికి ఇంకా ఇది అనే కాదు కానీ ఇంకోటి షోలాపూర్ది మటుకు 2022 మే 6th రోజు పోయి ఉంటున్నాము. 6th రోజు అప్పుడైతేనేమో మేము ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మేము రిటర్న్ ఇస్తూ వచ్చినాము. అక్కడ చెరువులు ఉన్నాయి, చెరువులకి మందులే లేదు, చేపలని చచ్చిపోయినాయి అని అన్నప్పుడు మేము చెప్పకూడదు కానీ ఎన్నో వేలు అక్కడ బ్రదర్ వాళ్ళు కానీ మేము ₹1 ఎక్స్పెక్ట్ చేయడం కానీ ఎవరు కూడా మాకు సహాయం చేయని అవసరం లేదు. ఇక్కడ ఫిలిపియన్స్ ఏమంటారు 4:9లో కానీ తర్వాత ఫస్ట్ సెలవులో 2nd చాప్టర్ 1st క్లాస్లో కూడా దేవుడు సహోదరుల ఏమంటారు పౌలు చెప్తా ఉంటాడు అనమాట. ఎన్నో హెచ్చరికలు పొందుతున్నాము, ఎన్నో పోతున్నాము, ఎన్నో ప్రాణానికి కూడా సహితము ముందుకు వెళ్తున్నాము అని చెప్పి. అయితే మేము ఏమనుకుంటుంటాము అనంటే ఒక మాట చెప్తాను. ఏంటిది అని అంటే ఒక సిస్టర్ ముసలి ఆంటీ 85 years లుధియమ్మ ఆంటీ అని. ఆ ఆంటీ ఒకరోజు మేము ఇంకా ఇప్పుడు ఈ మధ్య కూలీ అని చెప్పేసి పట్టుకొని పోతున్నాం కానీ అప్పుడు కూలీ కూడా కాదు, ఒక సంచి మూట పట్టుకొని వస్తూ ఉంది, పెద్ద మూట. ఇక నేను ప్రిసిల్ ఇద్దరం కలిసి లాక్కొని ఎత్తుతా ఉంది. ఏందే ఇది సిమెంట్ బస్తానా లేకపోతే రాయ ఎంత గట్టిగా ఉంది అని చెప్పి అట్లనే లాక్కొని ట్రైన్లో వేసి సరే ఆగు ఏముందో చూద్దామని చెప్పి చూస్తే అన్ని సాక్ష్యం బుక్లు 40,000 సాక్ష్యం బుక్లు అని చెప్పి. అంటే ఆ కాలంలో 40,000 అంటే ఎక్కువనే. 40,000 బుక్లు. అంటే ఏమంటే 1-2 జతలే తెచ్చుకోవాలి, ఒకటి ఉతుక్కోవాలి, ఒకటి ఆరేసుకోవాలి. మిగతావన్నీ పత్రికలే, మిగతావన్నీ అవే తెచ్చుకోవాలి, ఎందుకంటే బరువు అవుతుంది కదా అని చెప్పి చెప్తున్నారు అనమాట. అట్లా 2 జతలు తీసుకొని పోయి ఉతుక్కొని ఆరేసుకుంటుంటే మిగతావి పరిశీలన చేస్తూ ఉంటుంది. అట్లా బట్టలు మన లగేజ్ మనం మొయ్యలేకపోతే ఎక్కువ సదురుకోకుండా 1-2 జతలు బేసిక్స్ తీసుకొని పోయి ఎట్లయినా వాళ్ళు మనం అడగలేకపోతే ఇంకా మనం నెసెసిటీస్ తీసుకొని పోవాలా. అట్లా బరువు కూడా పత్రికలే. అలా ఎప్పుడైతే కొరియర్ వేయడం కానీ లేకపోతే మనం కూలీలు మాట్లాడుకుంటున్నామో ఆ టైంలో అట్లా మళ్ళీ 3 o'clock వెళ్ళి చెప్తుండే ఆంటీ. 12 o'clock వరకు ప్రార్థనలు, ఫ్యామిలీ ప్రేయర్, మళ్ళీ 3 o'clock వెళ్ళి చెప్పేసి ఇక ఫాస్టింగ్ ప్రేయర్, తర్వాతనేమో ఇంకేంటిది మెడిటేషన్, తర్వాతనేమో
లేచినాక 3 o'clock లేకండి, తర్వాత ఆరాధన చేయండి. ఆరాధన చేసినాకనే అసలు కళ్ళు ముయ్యాలి. ఆంటీ ప్రార్థన చేస్తూనే ఉంటుంది, వాక్యం చదువుతూనే ఉంటుంది. ఇంకా నేను మన ఇక్కడ ఉన్న వాళ్ళ పేరు చెప్తలేను. అయితే వీళ్ళు కూడా ఎంతగానో అసలు అక్క కూర్చోదు, ఎవరు చేయదు. ఇంకా నేనైతేనేమో చెప్పేస్తున్నానేమో ఏమని అంటే టైం లేదు, సారీ, థ్యాంక్ యూ సో మచ్ అని కూడా చెప్పేస్తానేమో. కానీ అక్కనేమో కాదే బిడ్డ, అట్లనే కాదే రండే, ఏమన్నా ఫీల్ అవుతున్నారా, ఫస్ట్ అయితే మీరు తర్వాత మాట్లాడదామని ముందుగానే ప్రోత్సహించబడ్డాం. ఒకటి మాటకు చెప్తాను, మనం అందరము ఒక శరీరానికి సంబంధించిన మనుషులము. కాలు నొప్పెడితే చెయ్యి నొప్పెడితే లేదా కోఆర్డినేటింగ్, మన బ్రెయిన్, నర్వస్ సిస్టమ్ అంతా కూడా హ్యూమన్ కోఆర్డినేషన్. మనం అందరం అంగాలమే. ఒకరిని హింసించడము, ఒకరిని దుఃఖపట్టడము, మన మాటలు కానీ మన క్రియలు కానీ ఎంతో ఓదార్పుగా, ఎంతో మనం ఆయింట్మెంట్ లాగా ఉండాలి. కానీ ఎందుకంటే మనం మందిరానికి వచ్చేది ఓదార్చబడ్డానికి. కాబట్టి పేరు కోసం కాదు, ప్రఖ్యాతి కోసం కాదు, బయట ఉన్నా లేకపోయినా మనకు సంబంధం లేదు. ఇది రికార్డింగ్ కోసము, మనకి జ్ఞాపకం కోసమే ఫోటోలు దిగడం కానీ వీడియోలు పెట్టుకోవడం కానీ. ఇప్పుడు రికార్డ్ చేసినవి కూడా ఎందుకు అని అంటే, ఇప్పుడు చూడండి 2022, 2021 ఇవన్నీ ఎందుకు అని అంటే జస్ట్ ఫర్ ద రిమెంబరెన్స్. మనం అదే పట్టుకొని తిరుగుతలేము, దీనికంటే ఇంకెక్కువ చేయాలి. దేవుడు ఏం చేసిండంటే జాషువాకి నంబరింగ్ చేయమంటున్నాడు. ఎందుకు నంబరింగ్ చేయమంటున్నాడు అంటే కొలతలు చూసుకోవడానికి. అలానే ఇప్పుడు అక్కడ కూడా చెప్తా ఉంది 70 villages అని చెప్పి. దానికంటే hundreds of villages కూడా పోతూ వచ్చినాము. ఎందుకు అంటే రేపొద్దుట 100 బీట్ చేయడానికి. మనం స్కోర్ ఎందుకు చేసుకుంటాము అని అంటే ఆ స్కోర్ని బట్టి నెక్స్ట్ మన ఇంప్రూవ్మెంట్ కోసం. అంతేగాని ఒకరు మెప్పితే మనకు ఎదిగేది లేదు, మనం ఒకరు తగ్గించేది కాదు. ఎందుకని అంటే దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తూ వచ్చినాడు. ఇంకా మెయిన్ ఏంటి అని అంటే పోలీస్ స్టేషన్ ఒక దగ్గరికి వెళ్ళాలని, ఒకసారి మావోయిస్ట్లకి వెళ్ళాలని, ఒకరికి అట్లా ఒక్కొక్క గుంపు. అదే అక్క నేను ఇక్కడ చేసిన ఇంకొక సేవకురాలని ఆమె ఇచ్చేటప్పుడు కూడా నా పేరు వదిలేగా నువ్వు ఇచ్చేసి అని చెప్పి మాట్లాడిచ్చే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా దేవుడు కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించిందాక.